ఎట్టకేలకు జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ మెయిన్ డ్రైనేజ్ పనులకు మోక్షం లభించింది. డ్రైనేజ్ మరమ్మతులకు ప్రతి కౌన్సిల్ సమావేశంలో ఆ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చేవారు. 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ నందు మెయిన్ డ్రైన్ లో భాగంగా 10 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆమెను ఆ వార్డు సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, వైసీపీ నాయకులు జట్టి ఆదిత్య, బత్తిన చిన్న, బీజేపీ ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి, జనసేన నాయకులు చింతల నాని, గుమ్మడి ప్రసాద్, పాములపర్తి శ్రీను, కౌన్సిలర్ నేకూరి కిషోర్, పల్లా వెంకటరమణ, చిప్పాడ వెంకన్న, చింత ప్రసాద్, మోటేపల్లి సురేష్, తమ్మినేడి రామకృష్ణ, మద్దిపాటి శ్రీను, కొత్తపల్లి శ్రీను, మొహమ్మద్ ఫైజు, వంగపండు శ్రీను, తియ్యాల ప్రసన్న, నరేంద్ర, అడ్డాల శ్రీను, బాబీ, కంబాల పండు, వసంతటి మంగరాజు, వలవల మేరీ సుశీల, ఉండ్రాజవరపు శ్యామల, శ్రీను, బండారు వీరలక్ష్మి, వెలిచెర్ల ఆనంద్, దివార్ సింగ్ పాల్గొన్నారు. అయితే వచ్చే మంగళవారంతో మున్సిపాలిటీ కార్యవర్గం పదవి ముగియనుంది. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణానికి ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ నియమితులయ్యారు. మున్సిపాలిటీకి ఎటువంటి అప్పులు లేకుండా ఉంటేనే అభివృద్ధి పనులు ముందుకు సాగే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనకు మున్సిపాలిటీ వెళ్లనుండడంతో ముందుగా అప్పులు తీర్చిన తరువాతనే అభివృద్ధి పనులకు క్లీన్ చీట్ అవకాశం ఉందని తెలియజేశారు. ఏది ఏమైనా ఇకపై జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లడంతో వారి మార్గదర్శకంలోని అధికార యంత్రాంగం నడుచుకోనుంది.